పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కంటే చిర్రి బాలరాజు అక్రమాలపైనే ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. సొంత లారీలతోనే మట్టి మాఫియా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయన్నారు. బియ్యం అక్రమ రవాణా, భూ కబ్జాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయన్నారు. పేకాట క్లబ్లు, బెల్ట్ షాపులు, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లుగా చర్చ జరుగుతోందన్నారు. ఇన్ని ఆరోపణలు వచ్చినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించి విచారణ జరపటం లేదన్నారు. ఏ ఎమ్మెల్యే పైన కూడా ఇన్ని అవినీతి ఆరోపణలు రాలేదు. ఎందుకంటే సాక్షాత్తు వాళ్ళ కూటమి నాయకులు కూడా ఆయన అవినీతి మీద ఫోన్లో సంభాషించారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మట్టి మాఫియా ద్వారా ఆయన సొంత లారీల ద్వారా ఈరోజు ఆయన దోసుకున్నాడని ఈరోజు ఆరోపణలు వచ్చింది. అక్రమ బియ్యం రవాణా కూడా మరి చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా భూములు మరి కబ్జాలు చేసి మరి ఆయన పేరు మీద ఆయన బినామీలు ఆయన అన్యుల పేరు మీద కూడా మరి ఆన్లైన్ చేసుకున్నాడని ఈరోజు ఆరోపణలు వచ్చింది. ఆర్ఆర్లో కూడా భూసేకరణలో కూడా నష్టపరిహారంలో కూడా ఈరోజు అవినీతి ఆరోపణలు వచ్చింది. అలాగే పేకాట క్లబ్లు, మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, క్రికెట్ బుక్కీలు, కోడి పందేలు, నిజంగా ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ఏకైక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.